ఒక సుగుణం గురించి చెప్తా అంటాడు, తను చేసిన తప్పుని తాను ఎలా క్షమించుకుంటాడో ఇతరులను కూడా అలా క్షమించగలిగేవాడే గొప్పవాడు అని. మనం ఎన్ని తప్పులు చేయలేదు, చేసిన ప్రతిసారి డిఫెండ్ చేసుకోలేదో చెప్పండి. అది ఎందుకు చేశానంటే ప్రధానికి క్లాజు చేసి సమర్థించుకుంటాం మనం. ఇంత సమర్థన అవతల వాడికి వాడు చేసుకునే లోపల నువ్వే సమర్థించవచ్చు కదా. ఎలా ఉంటుందండి మనకి. ఒకడు ఒక మాట అనగానే అది నెగిటివ్తో అన్నాడేమో ముందు అనుకుంటావు, ఏమి తర్వాత వాడు చెప్తే ఓహో ఎందుకన్నావా అని అనుకుంటావు. అది ముందే నువ్వు ఆలోచించచ్చుగా. పాజిటివ్గా ఆలోచిస్తే మనశ్శాంతి ఉంది, నెగిటివ్గా ఆలోచిస్తే ముందు నీకు అశాంతి. ఒకవేళ వాడి దగ్గర నిజంగా నెగిటివ్ ఉన్నా నువ్వు పాజిటివ్గా అనుకున్నప్పుడు నీకు శాంతి ఉంది కదా. ఎలా చెప్తున్నాడు చూడండి ఇక్కడ. అందుకు ముఖ్యమైన అంశం ఏమిటి అంటే సమం సర్వేషు భూతేషు ఆత్మవత్ సర్వభూతేషు. ఈ మాటను ఇక్కడ వివరించాడు. కనుకనే ఈ భావనతో విష్ణువుని గాని నువ్వు కొలుచుకుంటే ఆ విష్ణు పదం ఏదేందో ఆ ముక్తి పదం ఎంత గొప్పదంటే, నువ్వు అనుకునే ఇందాక సుఖములన్నీ కూడా అగ్ని వల్ల, జలము వల్ల, వాయువు వల్ల, వీటన్నిటి వల్ల దెబ్బతినిస్తాయి. ఎంతో అద్భుతంగా ఇల్లు కట్టుకున్నాడు, చాలా గొప్ప బిల్డింగ్ కట్టాడు, భూకంపం వచ్చింది మొత్తం పోయింది, ఏం చేస్తాడండి వాడు? తగలబడింది, ఏం చేస్తాడు వాడు? కనుక నువ్వు అనుకునే వాటన్నిటికీ భూతముల వల్ల భయం ఉంది, తర్వాత శరీరంలో వచ్చే పరిణామాల వల్ల భయం ఉంది. అంతో చక్కగా అన్ని సమకూర్చుకున్న శరీరం నిండా రోగం ఉంటే ఏమనుభవించగలడు వాడు?